శ్రీశైలం పులిహోర ప్రసాదంలో చికెన్ బొక్కలు. శివయ్య ఏంటయ్యా, మహాపుణ్యక్షేత్రమైన నీ ఆలయంలో ఏంటి అపచారం? శ్రీశైలం భక్తులు ఇప్పుడు ఇదే అంటున్నారు. శ్రీశైలం వచ్చిన ఓ భక్తుడు శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు. అక్కడే ఆ ప్రసాదాన్ని తింటూ ఉండగా అందులో చికెన్ ఎముక వచ్చింది. శాకాహారం ఎంతో నిష్టగా తయారయ్యే పులిహోర ప్రసాదంలో మాంసం ఎముక రావటం కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఆలయ పరిధిలోని అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ప్రసాదం స్వీకరించిన భక్తుడు హరీష్ రెడ్డికి పులిహోరలో మాంసపు ఎముక కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురయ్యాడు. దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా ఎముక ముక్కను చూపించి ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ అపచారం ఏంటని సదరు భక్తుడు ప్రశ్నించాడు. ఇలాంటి ఘటనలతో పుణ్యక్షేత్రాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు భక్తులు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రసాదంలో మాంసపు ఎముక వచ్చిందంటూ హైదరాబాద్ కుకట్పల్లికి చెందిన భక్తుడు ఏకంగా కంప్లైంట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పులిహోరలో మాంసపు ఎముకపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని భక్తుడు హరీష్ రెడ్డి స్వయంగా కంప్లైంట్ ఇవ్వడంతో పాటు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపుతూ అండ్ అలాగే మరెన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయగలరని మనవి. జై హింద్.